చేశారు. అక్రమ కట్టడాలు కట్టారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తద్వారా నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ ఇలాంటి వెంట్లుంటే పూర్తిగా పూడిపోయే పరిస్థితికి వచ్చాయి. అందులో నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా చెత్త చెదారం 5 ఏళ్లు పెరకపోయి నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది. అన్నీ కలిపి దగ్గర 6 లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. ఇంకొక పక్కన మేము సర్వ విధాల ప్రయత్నం చేశాం. ప్రతి ఒక్క ఇంటికి ఆహార పొట్లాలు పంపించాలని. ఒక రోజున 10 లక్షల మందికి ఆహార పొట్లాలు పంపించి ఎన్నైనా పర్వాలేదు చేర్చమన్నాం. బోట్లు తెప్పించాం, ఎన్డీఆర్ఎఫ్ను పెట్టాం, హెలికాప్టర్లు తెప్పించాం. ఆహార పొట్లాలు ఎక్కడికక్కడ హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేశాం. డ్రోన్స్ పెట్టుకున్నాం. డ్రోన్స్ ద్వారా ఎక్కడికక్కడ బిల్డింగ్ల పైన ఉంటే ఆహారం పంపించే పరిస్థితికి వచ్చాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి నుండే వ్యక్తులకి మేము సరిగా అందించలేకపోయాం. ఒక దుర్మార్గుడి యొక్క పాలనలో వీళ్ళు చేసిన తప్పుడు పని వల్ల ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం నిలబడుకున్నటువంటి ఈ బ్రిడ్జికి కనీసం ఆ పక్క ఈ పక్క దారి 5 సంవత్సరాల్లో వేయలేకపోయారు. కనీసం ఒక దారి కూడా ఏర్పాటు చేయలేని వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేయకపోతే పర్వాలేదు. నేను ఆ రోజు నుంచి చెప్పాను, వ్యవస్థలు చిన్న భిన్నం అయిపోయినాయి, భ్రష్టు పట్టిపోయినాయి. ఈ వ్యవస్థల భ్రష్టు పట్టిపోయిన దానివల్ల ఎవరు పని చేయలేని మొరేలు లేదు, ఎవరు పని చేసే ధ్యాస లేదు. అక్కడి నుంచి నాకు 2-3 రోజులైతే శత విధాల అడ్మినిస్ట్రేషన్ని ఫోర్స్ చేసినా మేము లాస్ట్ మైల్లో అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేకపోయాం. కానీ ఈరోజు అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు చూస్తే రాత్రింబగుళ్ళు పనిచేశారు, బురదలో తిరిగారు, కష్టపడ్డారు. ఈరోజు ఎక్కడైతే ఇక్కడ రామానాయుడు గారు కానీ, వెంకటేశ్వరరావు కానీ, సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్లయితే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఇక్కడ ఒక లోకల్ కాంట్రాక్టర్ ఉంటే అతను కూడా ముందుకొచ్చి వెంకటేశ్వర అనే కాంట్రాక్టరు ఏమాత్రం మొహమాట పడకుండా ఏం చేయాలనో స్వయంగా ఉండి పర్యవేక్షించి ఈ బ్రీచ్ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అది క్లోజ్ చేయకుండా క్లోజ్ చేసిన